పాక్ భారత సైన్య అధిపతి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఉగ్రవాదులకు మద్దతును ఇవ్వద్దంటూ కూడా ఆయన హెచ్చరికను జారీ చేశారు. ఉగ్రవాదులకు వారికి మద్దతు ఇచ్చే వారిని భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందంటూ కూడా ఆయన స్పష్టీకరణ చేశారు. అడ్డంకులు సృష్టిస్తే ధీటుగా స్పందిస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. భారత్ను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాద గ్రూపుల విషయంలో పాకిస్తాన్కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చాలా ఘాటుగానే హెచ్చరించారు. ఉగ్రవాదానికి మద్దతును కొనసాగిస్తే పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఉగ్రవాదులు వారికి మద్దతు ఇచ్చేవారని భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన అన్నారు. పాకిస్తాన్తో వ్యవహరించే విషయంలో భారత ప్రభుత్వం కొత్త విధానాలను అనుసరిస్తోంది. ఉగ్ర ముఠాలను ఎగదోయటం మానుకోకపోతే పాకిస్తాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని జనరల్ ద్వివేది హెచ్చరించారు. భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ ప్రజల పురోగతి, శ్రేయస్సుపై మాత్రమే దృష్టి పెడుతుందని చెప్పారు. తన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే అందుకు ధీటుగా స్పందించడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్కు గతంలోనే ఆపరేషన్ సింధూర్ ద్వారా 88 గంటల ట్రైలర్ చూపించామని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు పూర్తి సినిమా చూపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల ఉనికి గురించి ప్రపంచానికి ఆధారాలను అందించినట్లు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. చర్చలు, ఉగ్రవాదం ఎన్నటికీ కలిసి సాగవని సైన్యాధిపతి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బ్లాక్మెయిల్లకు పాల్పడే పరిస్థితుల్లో భారత్ లేదని, శత్రువులను ఎదుర్కోవటానికి దేశంలోని నేతలంతా ఏకతాటిపై పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి మెరుగుపడినట్లు ఆయన వెల్లడించడం జరిగింది. ఇక చైనాతో సంబంధాలపై కూడా జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పందించడం జరిగింది. ఇంతకు ముందుతో పోలిస్తే చైనాతో సంబంధాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయని అన్నారు. సరిహద్దుల నిర్వహణపై తాజాగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయని చెప్పారు. సైనిక దౌత్య మార్గాల్లో లోతైన చర్చలు జరిపేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు కొనసాగించేందుకు ఇరు దేశాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనివల్ల సమస్యల పరిష్కారం సులభం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.